మష్రూమ్స్ని ఇలా క్లీన్ చేసుకోవాలండి. ఇలా వస్తే ఇలా పైన ఉన్న పొప్పరంతా ఈజీగా వచ్చేస్తుంది. మష్రూమ్స్ హెల్త్కి చాలా మంచిదండి. మష్రూమ్ తినడం వల్ల బాడీకి డి విటమిన్ కూడా అందుతుంది. చూసారుగా ఎలా ఉన్నాయో. ఇదిగోండి, ఫస్ట్ ఇలా ఉంటుందండి. ఇలా ఉన్న వాటిని మనం తెచ్చుకొని క్లీన్ చేసుకుంటే ఇలా వస్తుంది వైట్గా, పై పొప్పర తీసేస్తాయి. ఇలా చేసి మొత్తం అప్పుడు కట్ చేసుకోవాలి. వాటర్లో వేసుకోవాలి, కలర్ మారకుండా ఉంటుంది. ముందుగా మనం వాటర్లో కొంచెం సాల్ట్ వేయాలి, మష్రూమ్స్ కలర్ మారకుండా ఉంటాయి. ఇలా మొత్తం వలిసేసుకున్నామండి. అలా మొత్తం వలిసేసుకున్నాం. ఇప్పుడు ఇవి కట్ చేసుకుందాం. ఆయిల్ కాగింది. ధనియాలు మసాలా పట్టుకుని, దాల్చిన చెక్క, లవంగ మొగ్గలు, జీడిపప్పు ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. అయిపోయిందండి ఫ్రై. పచ్చిమిర్చి, అలాగే పొడుగ్గా తరిగిన ఉల్లిపాయలు, సన్నగా బారుగా తరిగానండి. ఇవి ఫ్రై అవ్వాలండి. ఫ్రై అవ్వడం అంటే మరీ బ్రౌన్ కలర్లోకి రావక్కర్లేదు. ఉల్లిపాయలు పచ్చి స్మెల్ పోయే వరకు వేస్తే సరిపోతుంది. అలాగే ఒక యాలక్కాయ కూడా వేసాను. ఉల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు వేగితే సరిపోతుంది. ఫ్రై అయిపోయినాయి. చల్లారిన తర్వాత మిక్స్ చేసుకుందాం. ఇవి తీసేసుకుందాం. ఇవి మిక్స్ చేసుకోవాలి. నేను చూడండి ఇప్పుడు వెల్లుల్లిపాయ ఆనియన్ పేస్ట్ రెడీ అయిపోయింది. చిన్న మసాలా పేస్ట్ చేసుకుంటున్నాను. ఆనియన్ ఫ్రై చేసుకున్న బాండీనే మళ్ళీ పెట్టాను. నేను చేసేసాను. ఆయిల్ వేస్తున్నాను. అదే బాండీ మళ్ళీ స్టవ్ మీద పెట్టాను. దానిలో ఆయిల్ కాగింది. ఆనియన్స్ను పచ్చిమిర్చి వేస్తున్నాను. సన్నగా తరిగాను ఉల్లిపాయ.
ఇవి ఫ్రై అయ్యాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను ఇప్పుడు. ఇందాక అల్లం ముక్క వెల్లుల్లి చూపించాను కదండి, ఇదిగో నేను దంచాను ఇలాగా. ఫ్రై అయిపోయాయి. నేను కట్ చేసి ఉంచిన మష్రూమ్స్ వేస్తున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసాను. ఒకసారి ఇదంతా కలుపుకుందాం. మష్రూమ్స్ మగ్గిపోయాయి. ఇందాక నేను చేసుకున్న పేస్ట్ వేద్దాం. స్పూన్ కారం వేసుకుందాం కొద్దిగా. ఇప్పుడు ఇది బాగా మగ్గాలి. మనకి ఆయిల్ పైకి తేలితే మగ్గినట్టు. ఈలోపు ప్లేట్ పెడతాను. ఆయిల్ పైకి తేలింది, అయిపోయింది. ఒకసారి మీరు ఉప్పు కారం చూసుకోండి సరిపోయిందో లేదో. మష్రూమ్ కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గైస్.